ఆనాడు చాలా మాట్లాడారు. ఈనాడు ఏమవుతుందో తెలంగాణలో 12% ముందస్తు చెల్లింపు లేకుండా గ్రామ స్థాయి కాంట్రాక్టర్ల నుంచి రాష్ట్ర స్థాయి నమ్మకం కాంట్రాక్టర్ దాకా ఎవరికి బిల్లులు రావడం లేదు. తెలంగాణలో పనులు చేసి గత ప్రభుత్వంలో పనులు చేసి ఆ పనులను ప్రారంభిస్తున్నటువంటి సీతక్క గారి నియోజకవర్గంలో కూడా పర్సెంటేజ్ ఇస్తేనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సీతక్క గారు మీరే పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఎంత కొట్టుకోలేక జరుగుతుంది. ఈ ప్రాంతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిర్మించి పూర్తి చేసినటువంటి బిల్లులు మీరు చెల్లించరా? ఇలా మన ముందుగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు, తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు ఇలా మన ముందుకు అవసరం ఉన్నది, మన ముందు అవసరం ఉన్నది. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అవసరాలు, అన్యాయాల పైన, అవసరాల పైన, ఆత్మగౌరవం పైన కొట్లాడేటువంటి ఏకైక ముందుగా బీఆర్ఎస్ మాత్రమే, గులాబీ పార్టీ మాత్రమే అనే విషయాన్ని మీరందరూ మర్చిపోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్నికల్లో నేను ఓడిపోయాను, నాగజ్యోతి కూడా ఓడిపోవడం కావడం జరిగింది. అది తాత్కాలికమే. కానీ మనకు భవిష్యత్తు తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ గారి నాయకత్వంలో మనం బాధ్యతగా వెలగాల్సిన అవసరం ఉన్నది. మన పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. మన లక్ష్యం నెరవేరింది, గమ్యాన్ని మనం ముద్దాడిన. మిగతా పీరియడ్ అంతా కూడా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత, తెలంగాణ ప్రాంత వనరుల దోపిడీ, ఇతర ప్రాంతాల వాళ్ళు దోపిడీ చేయకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత, తెలంగాణ సస్యామలంగా నిలబడాల్సినటువంటి ఆర్థిక పరిపుష్టి సాధించాల్సినటువంటి బాధ్యత సాధించేదాకా. అయితే అధికారంలో లేదా ప్రతిపక్షంలో, అధికారం వస్తే పాలన చేయాలి, ప్రతిపక్షంలో ఉంటే మనం ప్రజలను కాపాడాలి, ప్రజల కోసం నిలబడాలి, ప్రజల కోసం ఉద్యమాలు చేపట్టాలి. అది మన ప్రాథమిక కర్తవ్యం, మన పార్టీ ప్రాథమిక సూత్రం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ములుగు ప్రాంతం గురించి నేను ఒక మాట చెప్తాను. 2001 నుంచి పార్టీలో ఈ ప్రాంతం గురించి నాకు బాగా తెలుసు. పక్కబడిన వాళ్ళు చాలా మంది పరిస్థితులు ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిజం కూడా చాలా మంది కార్యకర్తలకు, నాయకత్వానికి, ప్రజాప్రతినిధులు అయిన వాళ్లకు కొన్ని బాధలు, ఆనందలకు మరికొన్ని బాధలు, అసలు జెండా మోసులకు ఇంకొన్ని బాధలు, ఇవన్నీ నాకు పూర్తిగా తెలిసినటువంటి మీ బిడ్డలు. ఇక్కడ నుంచి ఇలాంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ఇవాళ కేసీఆర్ గారు పెద్దలు లక్ష్మణరావు గారితో, నాగజ్యోతితో, మీరు మన బృందంతో, అన్ని మండల పార్టీలతో, సీనియర్లతో, నూతనంగా వచ్చిన కార్యకర్తలతో కలిసి పనిచేయాలి, లక్ష్యాన్ని సాధించాలి. ఇలా జెండాను నమ్ముకున్నటువంటి ప్రతి కార్యకర్తను స్థానిక సంస్థల ఎన్నికలో గెలిపించే లక్ష్యంతో మన కార్యకర్తలు అవసరమైన ఒక మాట చెప్పాలి. ఏప్రిల్ 27 సమయం దగ్గరకు వచ్చింది. సభకు మీరు ఎట్లా వస్తారు? పొరుగు ప్రాంతంలో అద్భుతమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, తప్పకుండా వస్తారని విశ్వాసం ఉన్నది. మన నియోజకవర్గానికి కేసీఆర్ గారు పెద్ద టార్గెట్ ఇచ్చారు. 15,000 మంది కార్యకర్తలు, ప్రజలు, పార్టీ ప్రతినిధులు ములుగు నియోజకవర్గంలోని 10 మండలాల నుంచి కదిలేటువంటి సంకల్పం ఇవాళ మనం ఈ సభ ద్వారా తీసుకుంటున్నాం. దీనికి మీరందరూ సిద్ధమున్నారా? సిద్ధమేనా? నమ్మచ్చా? ఎండలున్నాయి, మనం పడ్డ